మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం సాధించినందుకు విజయోత్సవ మహాహోమాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దీనికి పట్టణంలోని అన్ని పార్టీలు కలిసి హోమంలో పాల్గొని సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశం శాంతి సుభిక్షంగా ఉంటే చూడలేని పొరుగు దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన దేశంలో విహారయాత్రలకు వెళ్లిన పర్యాటకులను హిందువా అని అడిగి మరీ చంపడం దారుణమని, ఇలాంటి ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని, అందులో సైనికులు విజయం సాధించాలని పూజలు చేపట్టడం, అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం జరిగిందని అన్నారు. విహారయాత్రలో చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తున్నాం కానీ పాకిస్తాన్ లాగా అమాయక ప్రజలను టార్గెట్ కాదని ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ దళాల అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ హోమ కార్యక్రమంలో స్థానిక అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయ హోమం అనేటువంటి కార్యక్రమం మన రాజరాజేశ్వర దేవస్థానంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రభావం చేత దేశ ప్రజలందరూ కూడా క్షేమవంతులవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, సంపూర్ణమైనటువంటి ప్రీతిని పొంది నిరంతరము స్వామివారి అనుగ్రహంలో ఉంటారు. పూర్వ రాజరాజేశ్వర స్వామికి మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసినటువంటి చర్యకు ప్రతిఫలంగా మన భారత ప్రభుత్వం తగిన విధంగా మరి కనివిరియని రీతిలో బుద్ధి చెప్పిందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా వివిధ దళాలు ఆర్మిషల్ కష్టపడి ఎంతో చాకచక్యంగా కేవలం ఉగ్రవాద స్థావరాలనే వీళ్ళు టార్గెట్ చేసుకొని ఎలాంటి ప్రజలకు, మామూలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఆ ఉగ్రముఖల మీదనే దాడి చేసి ఇంతమందిని మరి చంపడం చాలా మనము మన దేశం గర్వించినటువంటి విషయం. అదేవిధంగా మనకు ఆపరేషన్ సింధూర్ అనేది మన ఎంతోమంది ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించినటువంటి సందర్భంగా భర్తలు ఎదుర్కొనే, భార్యలు ఎదుర్కొనే భర్తలను చంపి వాళ్ళ బొట్టును తీసేసినటువంటి సందర్భంలో దానికి చక్కటి పేరు మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారు మనకు మంచి ఆ యొక్క పేరు పెట్టడమే దాన్ని నిజమైనటువంటి కార్యక్రమం. ఈ విధంగా మన దేశ ప్రజలు అంటే ధైర్యంగా ఉన్నారంటే అక్కడ భారత ప్రభుత్వం చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి వారు చేసినటువంటి చర్యలు చాలా మన భారతదేశం ప్రజలు గర్వించిన విషయం ఇది. మరి ముందు కూడా మన దేశ ప్రజలు కానివ్వండి, మన కేంద్ర దళాల ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా మనం ఇదే విధంగా మన విజయం సాధించాలని చెప్పి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయిస్తుంది. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లి బుగ్గా టెంపుల్లో చేసుకోవడం అనేది, అది రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు హోమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మన దేవాలయ టెంపుల్ ఈవో గారు మరి దీనిని ప్రత్యేకంగా మరి గవర్నమెంట్ తరఫున చేయడం అనేది వారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం, దీంట్లో మేమందరం కూడా పాల్గొనడం, వారికి మన దేవాదాయ శాఖ వారికి అందరికీ కూడా పూజారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో మరి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని ఎందుకు నిర్వహిస్తున్నామంటే మరి మొన్న జరిగినటువంటి మన పహల్గాన్ మరి జమ్మూ కాశ్మీర్లో మరి 28 జంటలు మరి ప్రజలందరూ కూడా చనిపోవడం జరిగింది. దానిని ఉద్దేశించి మరి ఈ మన నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వంలో మరి ఈ సింధూర్ ఆపరేషన్ అనే కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. మరి దీన్ని ఎలాగా మరి ప్రజలందరూ కూడా ఎలాగ కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ మరి ప్రజలకందరికీ కూడా ఒక సురక్షితమైనటువంటి సందేశాన్ని ఇస్తూ వారికి ప్రాణ నష్టం లేకుండా మరి ఆపరేషన్ను చేయడం, మరి ప్రజలకందరికీ ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి మన నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేశం అంతటా కూడా మరి ఇలాంటి ఒక విజయాన్ని సాధించినటువంటి మనం అందరం కూడా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం ఎంచుకొని దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు మనం ఈ టెంపుల్లో మన రాజరాజేశ్వర స్వామి
టెంపుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భయపడకుండా ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి. తప్పకుండా మనకు నరేంద్ర మోదీ గారు ఉన్నారు. తప్పక వారి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కాపాడే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా దీంట్లో విజయం సాధించాలి, ధైర్యంగా ముందుకు నడవాలి. మన దేశ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా విజయవంతం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం, జవాన్లు, సైన్యం, త్రివిధ దళాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి బుగ్గ టెంపుల్ ఆలయంలో మరి ఈఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ దేశంలో పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో మరి మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు విహారయాత్రలకు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని 26 మంది జంటల్ని ఏరి కోరి మరి కులం, మతం పేరుతోటి విడదీసి మీరు హిందువులా, మీరు ముస్లింలా అనే పేరుతోటి విడదీసి మరి హిందువుల్ని ప్రత్యేకంగా చంపడం అమానుషం. ఇది చాలా దారుణమైన విషయం. ఈ టెర్రరిస్టుల చర్యని మేమందరం కూడా యావత్ దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు టెర్రరిస్టులు, పాకిస్తాన్కు చెందినటువంటి టెర్రరిస్టులు, జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా ఇలాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో చొరబడి అమాయక ప్రజల్ని చంపడం జరిగింది. కాబట్టి దానికి ప్రతీకారంగా మరి నరేంద్ర మోడీ మా ప్రియతమ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేము తగిన శాస్తి చెప్తాం, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం అనే విధంగా ఈరోజు పాకిస్తాన్లో చొరబడి మరి ఈ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలన్నిటిని కూడా నేలమట్టం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నది. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో దాడులు చేసి అమాయక ప్రజల్ని చంపుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం ఎక్కడైతే పాకిస్తాన్కు చెందినటువంటి ఏ ప్రజల జోలికి వెళ్ళట్లేదు, ఎవరిని కూడా చంపట్లేదు. కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసుకొని, వాళ్ళని మాత్రమే లక్ష్యంగా చేసుకొని చంపడం జరుగుతూ ఉంది. మరి ఈ యుద్ధంలో మరి భారతదేశం విజయం సాధించాలని మరి జవాన్లకు, వారి కుటుంబాలకు, మరి సైనికులకు ఎవ్వరికి కూడా ప్రాణహాని, ఆస్తి నష్టం ఏది జరగకుండా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవ్వరికి ఎలాంటి నష్టం, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సుఖ సంతోషాలతో ఈ దేశం విజయం సాధించాలని, ఈ దేశం యొక్క కీర్తి యావత్ ప్రపంచానికి తెలవాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం.